వెల్కమ్ టు కీటాక్స్. సూపర్ 6 లో భాగమైన ప్రతిష్టాత్మక హామీ తల్లికి వందనం అమలు మొదలైపోయింది అని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కని విని ఎరగని స్థాయిలో సంక్షేమం చేస్తున్నామని చంద్రబాబు ఆల్రెడీ ప్రకటన చేసుకున్నారు. ఇంతకీ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? తల్లికి వందనం పథకానికి పెట్టిన కండిషన్స్ మీద, కొర్రీల మీద జనం ఏమంటున్నారు? అక్రాస్ ద స్పెక్ట్రమ్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అన్నట్టు ఇది ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికో లేదంటే చంద్రబాబుని విమర్శించడానికో చేస్తున్న వీడియో కానే కాదు. ఎందుకంటే చంద్రబాబుని ప్రత్యేకంగా ఎవరో విమర్శించాల్సిన అవసరం లేనేలేదు. గతంలో ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది రెండు పక్కపక్కన పెడితే అసలు విమర్శలు ఎవరు చేస్తున్నారో అర్థమైపోతుంది. ఆ వివరాలు కూడా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. తల్లికి వందనం పథకం విషయంలో ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ మీద ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. 12,000 లోపు ఆదాయం మాత్రమే ఉండాలి అనడాన్ని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు, తప్పుపడుతూ ఉన్నారు. దీంతో పాటు కారు ఉన్నా కానీ ఈ పథకానికి అర్హులు కారు అనడంలో ప్రాక్టికల్ రియాలిటీ లోపించింది అనేది ఇంకొంతమంది అభిప్రాయం. ఎలాగంటే ఇప్పుడు ఏ టౌన్లోనో లేదంటే కనుక ఒక మోస్తరు పల్లెటూరులోనో ₹1,00,000 1,50,000 పెట్టి ఒక పాత కారు కొని వాడుకుంటున్నారు అనుకోండి, మీకు కారు ఉంది కదా ఈ పథకం వర్తించదు అనడం సమంజసమేనా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 300 యూనిట్లు అని లిమిటేషన్ పెట్టడానికి కొందరు క్వశ్చన్ చేస్తూ ఉంటే 10 ఎకరాల పొలం ఉండొచ్చు కానీ కొద్దో గొప్ప స్కాలర్షిప్ వస్తే ఇది అప్లికబుల్ కాదా అని మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. వీటితో పాటు అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, సవాల్ ఏంటంటే, ఏపీలో ఈ పథకం బ్రాకెట్లోకి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి 11th క్లాస్ వరకు వాస్తవంగా ఉన్న సంఖ్యకి ఈ తల్లికి వందనం అప్లికబుల్ అని ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దాదాపు 25 లక్షల డిఫరెన్స్ కనపడుతోంది అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది ప్రధానమైన పాయింట్ అయితే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. 15,000 ఇస్తాము అని 2,000 కట్ చేసి 13,000 ఇవ్వడం ఏంటి అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే జగన్ హయాంలో అమ్మఒడి పథకంలో 2,000 మినహాయిస్తున్నారు అంటూ అప్పట్లో చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. రాష్ట్రం అంతా చూసింది. మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు. ఇప్పుడు అదే లోకేష్ ఏమన్నారో చూద్దాం. స్కూల్స్ లో మెయింటెనెన్స్ గ్రాంట్ కింద 2,000 రూపాయలు. జనంలో చాలా మంది నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది, ఇన్ని కండిషన్స్ ఉంటాయని ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు అంటున్నారు. సాధ్యమైనంత నెంబర్ని కుదించడానికి, తగ్గించడానికి ఎలాంటి విధానాలు అనుసరించాలి అనే దాని మీద నెలల తరబడి కసరత్తు జరిగిన తర్వాతే అవి జనంలోకి వస్తాయి. అందుకోసమే ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అన్నట్టు ఇంత చెప్పిన తర్వాత అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా సంక్షేమం భారీ స్థాయిలో చేస్తూ ఉన్నాము అని చంద్రబాబు చెప్పడాన్ని కూడా కొందరు ఆక్షేపిస్తూ ఉన్నారు. అదేంటి, తల్లికి వందనం పథకం కంటే ముందే అమ్మఒడి ఉంది కదా, అసలు తొలిసారిగా అలాంటి పథకం ప్రవేశపెట్టింది జగన్ కదా, అది చూసే కాపీ చేసి తల్లికి వందనం అన్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఏదో ఒకటి కాపీనో బోపీనో ఏదో ఒకటి చేశారు, కానీ అర్హులైన లబ్ధిదారులకు అందేలాగా చూడడము అనేది అసలు పాయింట్ అనుకుని ఆలోచిస్తే కనుక ఇప్పుడు దృష్టి అంతా ఈ కండిషన్స్ మీదకి, కొర్రీల మీదకి వెళ్తోంది. అది అసలు పాయింట్. దిస్ ఈజ్ కీటాక్స్.